హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. సౌందర్యం సహజ సిద్ధంగా ఆడవాళ్ళను ఎక్కువగా వేధించే సమస్యల్లో అవాంఛనిత రోమాలు ఒకటి. వీటి కారణంగా ముఖం అందహీనంగా కనిపిస్తుంది. రోమాల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ సమస్య కొందరిని మానసికంగానూ కుంగివేస్తుంది. అయితే వీటిని తొలగించేందుకు కొందరు పడరాని పాటలు పడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్లని, హెయిర్ రిమూవర్స్ అని ఇలా ఏవేవో ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నీ వాడి లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటారు. అయితే ఇంట్లో దొరికే పదార్థాలతోనే అవాంఛనిత రోమాలను పూర్తిగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడంలో పసుపు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులోని సహజ సిద్ధమైన గుణాలు వెంట్రుకల పెరుగుదలను నియంత్రించడంతో పాటు కుదులులను బలహీనంగా మారుస్తుంది. పసుపులో కొద్దిగా పాలు కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీనిని అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో ఉండే పాపాయిన్ అనే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను విచ్ఛిన్నం చేయడంలో, వెంట్రుకల పెరుగుదలను నిరోధించడంలో ముందుంటుంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకొని అలాగే ముఖంపై ఉండే అవాంఛిత రోమాలపై అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు ముఖం వర్చస్ పెరుగుతుంది. నిమ్మరసం సహజ సిద్ధమైన ఎక్స్ఫోలియమెంట్గా పనిచేస్తుంది. ముఖంపై మృత కణాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో చక్కెరను కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. సున్నితంగా మర్దన చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు చర్మం మృదువుగాను ఉంటుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై అవాంఛిత రోమాలు పెరగకుండా నిరోధిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నిమ్మరసంలో 1 టీ స్పూన్ తేనెను కలిపి అవాంఛిత రోమాలపై రాయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.